అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ఇది. ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా ఇంక్లూడింగ్ మోదీ ఈ ఘటనను ఖండించిన పరిస్థితి. అండ్ అంటే గన్ కల్చర్ మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది సార్. ఎందుకంటే విచ్చలవిడిగా గన్స్కి లైసెన్సులు ఇవ్వడము, దానివల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి. అండ్ ట్రంప్ విజయావకాశాల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే దీని మీద అంటే ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది విజయ అవకాశాల మీద అండ్ గన్ కల్చర్ మీద? అంటే గన్ కల్చర్ను వాస్తవంగా ఇది అమెరికాలో చాలా కాలంగా ఉన్న చర్చ. ట్రంప్ మీకు క్వశ్చన్ ఏంటంటే ఏ గన్ కల్చర్ అయితే ట్రంప్ ప్రోత్సహించాడో దానికే ఆయన బాధితుడు. ఫండమెంటల్ పాయింట్ గన్ కల్చర్ మీద చాలా రోజులు చర్చ చేయాలి, కొత్తగా చర్చ జరిగింది కాదు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్స్ గన్ కంట్రోల్లో వ్యతిరేకిస్తారు. వాళ్ళకి విచ్చలవిడిగా గన్స్ అందుబాటులో ఉండటానికి కారణం రిపబ్లికన్స్, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు. కారణం ఏంటి అంటే అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ స్వేచ్ఛనిస్తోంది కనుక. సో ఫ్రీడమ్, అన్బ్రిడిల్ ఫ్రీడమ్, వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరు హరించకూడదు. సో ఎవరికైనా గన్ పట్టుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది అనేటువంటి ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్తోనే అమెరికాలో లాబీ. అసలు విషయం ఏంటంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని ఈ తుపాకీలు తయారు చేసేటువంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు విరాళాలు కూడా ఇస్తారు. చాలా ఆసక్తికరమైన అడ్వర్టైజ్మెంట్లతో వాళ్ళు అట్రాక్ట్ కూడా చేస్తారు. మీకు ఉదాహరణకు మీరు ఫేస్బుక్లో ఏదైనా ఒక పోస్ట్ చేశారనుకోండి, తండ్రి ఒక కొడుకు ఒక ఆడుకునేటువంటి ఫోటోను పోస్ట్ చేశారనుకోండి, సరిగ్గా మైక్రో టార్గెటింగ్ అంటారు. అంటే మీ సోషల్ మీడియా పోస్టులను ఆధారంగా చేసుకొని అడ్వర్టైజ్మెంట్లను రూపొందిస్తారు. సో అలా తండ్రి కొడుకులు బ్యాడ్మింటన్ ఆడుకుంటూనో లేకుంటే క్రికెట్ ఆడుకుంటూనో ఉన్న ఫోటోను షేర్ చేస్తే వెంటనే మీకు యాడ్ వస్తుంది. ఒక గన్ పట్టుకొని ఒక తండ్రి కొడుకు ఫారెస్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్లు, వేటాడుతూ హంటింగ్ని ఎంజాయ్ చేస్తున్నట్లు. సో ఈ గన్ కొనండి, మీరు ఎంజాయ్ చేయండి అని యాడ్ వస్తుంది. అదే ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు అనుకోండి, నేను నిన్న వస్తుంటే నాకు ఒక అతను ఎదురయ్యాడు, భయమేసింది, డాలర్లు అడిగాడు, ఇవ్వనంటే ఎక్కడ కాలుస్తాడో అని భయమేసింది అని కనుక పోస్ట్ పెట్టారనుకోండి. లేదు ఎక్కడైనా జరిగిన గన్ వైలెన్స్ పోస్ట్ పెట్టారనుకోండి, ఇండిస్క్రిమినేట్గా మీపై కాల్పులు జరిపిన ఉదాహరణ పెట్టారనుకోండి, వెంటనే ఆ గన్ కంపెనీ వాడు యాడ్ ఏమొస్తుందంటే ఒక విండోలోకి వెళ్ళి ఒకడు ఆగంతకుడు నీపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు, అప్పుడు నీవు ఆత్మరక్షణ కొరకు గన్ తీసుకుని వాళ్ళని కాల్చడానికి, అంటే నీ ఆత్మరక్షణ కొరకు నీ గన్ కావాలి అని చెప్పి యాడ్. సో అంటే ఒకవైపు ఏమో గన్ లాబీ రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇస్తూ, ఎలక్టోరల్ ఫండింగ్ ఇస్తూ, పొలిటీషియన్ బిజినెస్ నెక్సెస్ ఒకవైపు పనిచేస్తుంది. రెండో వైపు చాలా మైక్రో టార్గెటింగ్ చేస్తూ ప్రజల్ని చాలా వారి బలహీనతల్ని, వారి భావోద్వేగాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున గన్స్ సేల్ చేస్తారు. ఇది రెండవది. మూడవది గన్ లైసెన్సింగ్ ఇచ్చేటప్పుడు వ్యవస్థ ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ సీరియస్గా చేయరు. నార్మల్గా అమెరికా లాంటి దేశంలో ఎంత కఠినంగా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర రైఫల్ తుపాకీ లైసెన్స్ ఇవ్వాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అందులో ట్రంప్ పైన దాడి చేసిన రైఫల్ అసాల్ట్ రైఫల్ అంటే మన దగ్గర ఆర్మీ, పారామిలిటరీ బలగాల దగ్గర ఉండేటువంటి రైఫల్. సాధారణ పోలీసుల దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు గన్స్ ఉండవు. సో అందువల్ల అప్పుడు మేము కౌన్సిల్లో గెలిచినప్పుడు శాసన మండలి సభ్యులు డిమాండ్ చేసేవారు మాకు గన్ కావాలి అని. అంటే ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన ప్రియారిటీ ఉంటుందని. సో ఆ రోజుల్లో నాకు చెప్పారు, అన్న ఇప్పుడు నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గన్ కావాలంటే తొందరగా వస్తుంది అని. నన్ను ఎవరు కాల్చడం లేదు, నేనెవరికి కాల్చేది లేదు, నాకెందుకు గన్ అన్నాడు. సో ఆ గన్ లైసెన్స్ కలిగి ఉండడం కూడా మన దగ్గర కూడా అదొక సోషల్ ఎస్టీమ్గా, స్టేటస్గా ఫీల్ అయ్యేటువంటి మానవులు కూడా ఉన్నారు. సో గన్ మన చేతిలో ఉంటే గౌరవం కాదు, మన చేతిలో పుస్తకం ఉంటే గౌరవం. సో పుస్తకం గౌరవాన్ని ఇస్తుంది, తుపాకీ గౌరవాన్ని ఇస్తుంది. తుపాకీ నీ అభద్రతను తెలియజేస్తుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇన్సెక్యూరిటీ. కానీ నీ చేతిలో పుస్తకం అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నాలెడ్జ్ కదా. సో కానీ గన్ కలిగి ఉండడం కూడా ఒక సోషల్ ఎస్టీమ్గా ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి. బ్యాక్గ్రౌండ్ చెక్స్, ఆఖరికి మెంటల్ ఇల్నెస్ ఉన్న వారికి కూడా గన్స్ అమెరికాలో ఇస్తూ ఉంటారు.
డ్రగ్ అబ్యూస్ అలవాటు పడ్డ వాళ్ళకు కూడా ఈ గన్ లైసెన్స్ ఇస్తుంటారు. సో అందువల్ల గన్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ లేకుండా సో మానసిక రోగాలతో బాధపడుతున్న వారు, మత్తు పదార్థాలతో బాధపడుతున్న వారు, చాలా బ్రోకెన్ ఫ్యామిలీస్, వైలెన్స్ జీవితంలో ఎదుర్కొన్న వాళ్ళు, అనార్కిక్ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాడికి ఈ గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల విచక్షణారహితంగా గన్లు వాడడం అనేది జరుగుతుంది. నాలుగవది ఏంటంటే ఈ గన్ వైలెన్స్ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గన్ వైలెన్స్ పైన ఎన్నిసార్లు చర్చలు, ఇదేం కొత్త కాదు. అనేక మంది రొనాల్డ్ రీగన్ పైన, ఇలా అనేక మంది పైన హత్య, ప్రజలుగా జాన్ ఎఫ్ కెనడీ హత్య అయితే ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికాలో ఆ నాయకుల పైన తుపాకుల కాల్పులు జరగడం అనేది ఇదేమి కొత్త కాదు. అయినా కూడా మరి ఎందుకు ఏమి చేయలేకపోతున్నారు? బలమైన ప్రజాభిప్రాయం కూడా ఉంది. కానీ అదే సమయంలో రిపబ్లికన్ ఉన్మాదమే ఈ గన్ వైలెన్స్ కారణం. ట్రంప్ లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన ఉన్మాదం. దీనికి తోడు ఐదవ అంశం ఏంటంటే ఒక భయంకరమైన విద్వేషపూరిత వాతావరణాన్ని సమాజంలో కల్పిస్తే వారు భస్మాసురులై ప్రజల మీద పడతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ సమాజంలో ట్రంప్ క్రియేట్ చేసిన ఫినామినా ఏంటంటే డెమోక్రాట్గా రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు. ఇప్పుడు బ్రిటన్లో మీకు డెమోక్రాట్లు లేబర్ పార్టీ గెలిచింది, కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అందువల్ల రాజకీయాల్లో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది ఒక సహజ పరిణామాలు. ఉదయము రాత్రి లాంటి పరిణామాలు అవి. చీకటి ఉదయం రాత్రి అయిందంటే మళ్ళీ తెల్లవారుతుంది, తెల్లవారుందంటే మళ్ళీ రాత్రి అవుతుంది. ఇది కూడా ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో గెలుపు ఓటములు అనేది రాత్రి పగలంటే అవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉండే పరిణామం. కానీ ఏం చేశాడు ట్రంప్ వచ్చాక ఇది బికేమ్ హైలీ పోలరైజింగ్ ఫిగర్. చాలా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి అంశంలో కూడా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్. ఉదాహరణకు మీకు ఇమ్మిగ్రెంట్ల విషయంలో ఎక్స్ట్రీమ్ ఒపీనియన్, వైట్ రేసిజాన్ని రెచ్చగొట్టేటువంటి, అంటే రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఎవరినో ఒకటి శత్రువుగా చూపాలి. ఎవరినో ఒకటి శత్రువుగా చూపితే ఒక పెద్ద సెక్షన్లో ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఐక్యమైంది. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో చూడండి, లాస్ట్ 15 days మీకు మా డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వీటి గురించి ఎక్కడ మాట్లాడారు? మేము మాట్లాడిందల్లా ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మొఘల్ ఇవే మాట్లాడారు కదా. సో ఎందుకు మాట్లాడారంటే ఒక ఎనిమిని చూపెడితే, ఒక మైనారిటీని ఎనిమిగా చూపెట్టి మెజారిటీ కమ్యూనిటీ ఓట్లను కన్సాలిడేట్ చేస్తారు. ట్రంప్ చేసే పని కూడా ఏంటంటే ఇమిగ్రెంట్లను, అంటే ఇతర ప్రాంతాల, అంటే మెన్న పీపుల్ ఆఫ్ కలర్స్ అంటారు. సో వారు బ్లాక్స్ కావచ్చు, ఏషియన్ అమెరికన్స్ కావచ్చు, ఆఫ్రో అమెరికన్స్ కావచ్చు, లాటినోస్ కావచ్చు, హిస్పానిక్స్ కావచ్చు, ఇలా నాన్ వైట్ పాపులేషన్ ఒక ఎనిమిగా చూపెట్టి వైట్ రేసిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఇలా రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడికైనా ప్రజల్లో విద్వేషాన్ని రగిలే ప్రమాదం. సో రాజకీయాల్లోని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాల్సింది పోయి ఒక భయంకరమైన విద్వేషపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది? చాలా భయంకరమైన ఉద్వేగాలు పెరిగి ప్రజలు ఇలా తయారవుతారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన పైన తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసిన వ్యతిరేకత ఎన్నికల్లో గెలుపు కారణమే. కానీ అక్కడికి ఆగలేదు. తీవ్రమైన విద్వేషము, వ్యతిరేకత ఇరుపక్షాలు అటు ఇటు రగిలించుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? నేను ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ విత్ కామెంట్ చూస్తే అర్థమవుతుంది. తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు పైన సోషల్ మీడియాలో విపరీతంగా అటాక్ చేస్తున్నారు అని ఆయన రాశాడు. సో ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో రాశాడు. భయంకరంగా అటాక్ చేస్తున్నారు. ఈ అధికారాన్ని ఎందుకు మార్చలేరు, ఆ అధికారాన్ని ఎందుకు మార్చలేరు అంటే చూడండి, ఇక్కడ దాకా నువ్వు తెలుగు తమ్ముళ్ళు ఆఖరికి చంద్రబాబు నాయుడు పైన దాడి చేసే, విమర్శలు చేసేంత స్థాయికి వెళ్ళారని ఆయన లాస్ట్ 2-3 ఎపిసోడ్లో పదే చెప్తున్నారు. అంటే ఎందుకు మరి చంద్రబాబు నాయుడు మీద తెలుగు తమ్ముళ్ళ కోపం ఉంటుందా? ఉండదు. కానీ దే కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఇంటాలరెన్స్ లెవెల్స్ను విపరీతంగా పెంచితే సమాజంలో అది ఆఖరికి తను వేరు అని కూడా తేడా చూపదు. సో అందువల్ల సమాజంలో ఎప్పుడు కూడా అసహనాన్ని పెంచకూడదు. సమాజంలో డెమోక్రటిక్ పాలిటిక్స్, డెమోక్రటిక్ డెలిబరేషన్స్ ఉండాలి. కానీ పోలరైజేషన్ అనేది పెరిగితే ఇంకా మన సమాజాలు అంత దారుణంగా లేవు. కానీ ట్రంప్ చాలా అత్యంత తీవ్రమైన స్థాయికి, ఎందుకు నేను మన దేశంలో ఉదాహరణలు ఇచ్చానంటే
టు అండర్స్టాండ్. ఇప్పుడు మన దేశంలో పోలరైజేషను జరిగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ జరిగితే ఏం జరుగుతుందో చూస్తున్నాం. దేశంలో మతం పేరిట పోలరైజేషన్ చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇది చాలా తక్కువ కంపారిటివ్లీ ట్రంప్ క్రియేట్ చేస్తున్న ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్తో పోలిస్తే. అందువల్ల ట్రంప్ ఒక భయంకరమైన పోలరైజేషన్ అమెరికన్ సమాజంలో రగిలిస్తూ వచ్చాడు. ఇది అన్నిటిపైన ఎక్స్ట్రీమ్ నాటో ఉంది, నాటో పైన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్. నాటో వాళ్ళు బిల్లు కట్టాలి, కట్టకపోతే రష్యాను నేనే రెచ్చగొడతా మీ మీద. ఒక దేశాధ్యక్షుడి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడా? ఓపెన్గానే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చెప్పాను అంటాడు, నేను నాటో మెంబర్ చెప్పాను, మీరు కనుక నాటో బిల్లులు కట్టకపోతే మిమ్మల్ని ఈ పైకి రష్యాను పంపిస్తా అని. సో అలాంటి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ చేసేవరకు ఏమవుతుందంటే ఆయన మద్దతుదారులు అలాగే బలంగా ఉంటారు, ఆయన వ్యతిరేకులు కూడా బలంగానే ఉంటారు. సో 2 వైపులా ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ ఇద్దరి వైపు బలమైన మద్దతుదారులే ఉంటారు. కొంతమంది అధికారంలో వచ్చినప్పుడు ఎక్కువ ఉండొచ్చు, అధికారం లేనప్పుడు తక్కువ ఉండొచ్చు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కనుక వాళ్ళు రెచ్చిపోయారు, వాళ్ళు ఇప్పుడు అధికారం పోయింది కనుక వాళ్ళు కొంత కాముండొచ్చు, ఇటు రెచ్చిపోవచ్చు. అల్టిమేట్గా 2 వైపులా కూడా రెచ్చిపోతూనే ఉంటారు. అందువల్ల ఇవాళ జరిగేది ఏంటి అమెరికన్ సమాజంలో? ట్రంప్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఒక బలమైనటువంటి పోలరైజేషన్ ఉంది. ఈ పోలరైజేషన్ ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అందువల్ల గన్ కల్చర్ కూడా ఈ పోలరైజేషన్ దారితీస్తుంది. మన దగ్గర మూకదాడులు జరిగే స్థాయిలో మనం పోలరైజేషన్ యొక్క ప్రభావాన్ని చూసాం. మన అమెరికాకు వచ్చే వరకు గన్ దాడుల స్థాయిలో పోలరైజేషన్ చూస్తున్నాం. మన దగ్గర సోషల్ మీడియాలో భయంకరమైన విద్వేషాన్ని అవమానించేటువంటి ట్రోలింగ్ రూపంలో దాడులు చేస్తున్నాం. అమెరికాలో గన్లు ఫ్రీగా దొరుకుతున్నాయి కనుక గన్ దాడులు చేస్తున్నారు. మన దగ్గర గన్లు దొరికాయి కనుక సోషల్ మీడియాలో గన్లు ప్రయోగిస్తున్నారు. బయట బయట దొరికాయి కనుక. అమెరికాలో గన్లు దొరుకుతున్నాయి కనుక గన్లను ఓపెన్గానే ప్రయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో మాటల రూపంలో తుపాకులు పేలాల్సిన అవసరం కలిగి డైరెక్ట్గా తుపాకులు దొరుకుతున్నాయి కనుక. అందువల్ల గన్ వయలెన్స్కు పోలరైజేషన్కు లింక్ ఉంది, గన్ వయలెన్స్కు పొలిటికల్ ఫండింగ్కు లింక్ ఉంది, గన్ వయలెన్స్కు వ్యవస్థల బలహీనతలకు లింక్ ఉంది. సో గన్ వయలెన్స్ అనేది అమెరికన్ సమాజంలో ఇలా సెంటర్ స్టేజ్కి వచ్చింది. సో ఇప్పటికైనా ట్రంప్ అర్థం చేసుకోవాలి, తాను సమర్థిస్తున్న గన్ వయలెన్స్ను, గన్ కంట్రోల్ను వ్యతిరేకిస్తున్నాడు అంటే ఒక రకంగా గన్ వయలెన్స్ సమర్థించినట్లు. సో స్వేచ్ఛ పేరిట, కన్జర్వేటిజం పేరిట, రిపబ్లికనిజం పేరిట తుపాకుల గన్స్ పైన ఏ రకమైన నియంత్రణ ఉండకూడదు అని చెప్పే రిపబ్లికన్ నాయకుడు, చెప్పే ట్రంప్ దానికే బలయ్యేటువంటి పరిస్థితి కదా. నిన్న కాస్తంతలో మిస్ అయింది కానీ లేకపోతే ప్రాణాలే పోయేది. సో అందువల్ల ఈ రకమైన ఉన్మాదాల్ని ఇప్పటికైనా వదులుకుంటే అమెరికన్ సమాజం బాగుపడుతుంది.